తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. పాప బాబు, ఆ తర్వాత చిన్నబాబు. ఎంత అందంగా వాడు, ఎంత ముద్దుగా అనిపిస్తాడంటే నేనైతే అనుకున్నాను పెద్ద కళ్ళతోటి చక్కని రూపుతోటి ముద్దుగా పుట్టాలనుకున్నాను. అట్లనే వచ్చిండు వాడు. సరేలే బాగానే ఉన్నది అనుకుంటే దాంతోపాటు చూస్తే అందమే కానీ అల్లరి కూడా అంతే ఉన్నాడు. కుండానే గడిచిపోయింది వాళ్ళ స్టడీ. ఇప్పుడు కూడా వాళ్ళ లైఫ్ కూడా తెలియకుండా ఏదో ఉన్నత స్థాయికి ఎదగాలని మంచి పిల్ల పాపలతో కాకుండా ఇంకా ఉన్నత స్థాయి మంచి పొజిషన్లో ఉండి కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించి ఉంటే మాకు సంతోషం, అంతకంటే ఏం లేదు. చాలా ఇన్సిడెంట్స్ అండ్ చాలా మెమరీస్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి నా దగ్గరకు వచ్చి నా క్లాస్లో కూర్చోవడానికి ట్రై చేస్తుండే, కానీ నేను తిట్టి పంపించేస్తుండే బ్యాక్ సైడ్. అక్క క్లాస్లో కూర్చుంటుండే. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా మళ్ళీ వస్తుండే నెక్స్ట్ డే, మళ్ళీ వచ్చి మళ్ళీ నా క్లాస్కే వస్తుండే. ఫస్ట్ వచ్చి కూర్చోవడానికి ట్రై చేస్తుండే, లేదు నేను ఏదో ఒకటి చెప్పి స్నేహ క్లాస్కి పంపించేస్తుండే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. వాడుతూ వెళ్ళి వాడంతలు వాడే ఒక ఇంట్లో లాక్ పెట్టేసుకున్నాడు. ఒక చేతిలో ఒక తీరుగా కలిసుండవే, ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో, ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో, ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. సో ప్రతి దాంట్లో వాడు గైడెన్స్ అడుగుతాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా, అన్ని డబ్బులు నువ్వు తీసుకొని నాకు ఇస్తావా? ఇవి కూడా తీసుకుంటావంటే. అసలు భానుకి నాకు కనెక్షన్ చాలా తక్కువ. అసలుకి నేను చాలా తక్కువ మాట్లాడుతుండే. అసలు ఎప్పుడు కూడా చాలా ఎక్కువ అసలు నాకేం తెలియదు కూడా భాను గురించి. బట్ వన్స్ ఎప్పుడైతే భాను మా నిఖిల్ ఎట్లా అంటే తినడు, బట్ మా ఫుడ్ టేస్ట్ చాలా సిమిలర్ ఉండి ఈవెన్ నైట్స్ కూర్చో. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇద్దరం ఫుల్ తింటుండే అసలుకి. అది ఇప్పుడు అన్ని మిస్ అయిపోతామేమో ఇంకా ఇట్లా. ప్రతి మనసులో నా చోటుందిలే, ఈ నటకెప్పుడు అలుకుంటదే, గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే
సరేలే బాగానే ఉన్నది అనుకుంటే దాంతో పాటు చూస్తే అందమే కానీ అల్లరి కూడా అంతే ఉన్నాడు. అల్లరికి ఏం తక్కువ లేదు. ప్రతిరోజు 7 గంటలు అయ్యిందంటే చాలు, నేను హోంవర్క్ చెయ్యను, నేనేమి రాయలేదు, ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, రేపు టీచర్లు కొడతారు, అమ్మ 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 అంటూ అందరినీ సతాయిస్తేవాడు. అట్లా 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 చదువులో ఆడుతూ పాడుతూ ఏం చదివిండో ఎలా చదివిండో కానీ చక్కగా అన్నిట్లో కూడా పర్ఫెక్ట్గా వాడికి అన్ని అనుకూలంగా సమయానికి అన్నీ అందుతాయి కదండి. అట్లనే కానీ వాడు అసలు ఇక్కడ ఉండంగానే, నిజామాబాద్లో ఉండంగా ఏం చదివిండో తెలియదు, కానీ ఆగ్రా వెళ్ళిన తర్వాత కూడా అసలు తెలియదు ఏం చేసిండో ఏందో తెలియదు, చదివిండో అసలు చదవలేదు. ఒకటి పూణే వెళ్ళిన తర్వాత మాత్రం చాలా కష్టపడ్డాడు. వాడికి కూడా తెలుసు ఏంటి నేను ఏం చేస్తున్నా, అక్కడెందుకు చదవలేదు నేను ఇంత అని. అక్కడ ఇక్కడ 2 చోట్ల చదవనటువంటి చదువు ఇక్కడ పూణేలో స్టడీ చేసిండు. మళ్ళీ వాడికి కూడా అంత భయం ఉంది, నేను అంత అప్పుడు కష్టపడి ఉంటే ఇంత కష్టపడడం ఇప్పుడు వాడిని కాదు కదా, ఇప్పుడు ఎక్కువ కష్టపడవలసి వస్తుందని అట్లా ఫీల్ అయ్యేవాడు. కానీ ఒంటరితనాన్ని అనుభవించిండు ఒక 10 years. 10 సంవత్సరాలు దాదాపుగా మాకు దూరంగా ఉన్నాడు, కానీ మాకు చాలా దగ్గరగా ఉన్నాడు. మేమందరం కూడా ఎంత అంటే వాడు దూరంగా ఉండి వాడు ఎంత బాధపడ్డాడో, వాడు లేనితనం కూడా వాడు ఎట్లా అవుతాడు, ఎట్లా ఉంటాడు, ఎట్లా వాడు కష్టపడుతున్నాడో ప్రతి క్షణం కూడా బాధపడేవాళ్ళం. ఈ మొత్తానికి వాడి జీవితంలో ఒక స్థాయికి చేరిండు. అది మా పిల్లలందరికీ, మా అందరికీ, మా బంధువులందరికీ, మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా స్నేహ దూరంగా ఉంది అని బాధపడుతున్నాం. అట్లా ఒకరి దూరం ఒకరి దగ్గర, ఒకరి దూరం ఒకరి దగ్గర అనేటట్టుగా మాకు గడుస్తూ ఉంది ఇట్లా సమయం అయితే. అందరం ఎప్పుడు కలిసి ఇట్లనే అందరితో పాటుగా రావడము పోవడము, బంధుమిత్రులతోటి ఆనందంగా కాలం గడపాలనేది అయితే మాకు జీవితం లక్ష్యం. అది ఈ పూర్వ మంచిగా కలుపుగోలుతో అమ్మాయిలాగా అనిపిస్తుందండి కదా. నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే కదా అసలు సెలెక్ట్ చేసిందే నేను. మా కోడలు కూడా తెలుసు, ఈ పెద్ద కోడలకు కూడా. ఫస్ట్ రాగానే నేను చెప్పిన, మీ అందరికి తెలియనటువంటి విషయము శ్రేయకి చెప్పిన నేను. ఏమనంటే ఈ అమ్మాయి నచ్చింది, మనం ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటున్నామని. ఫస్ట్ నాకే నచ్చింది, తర్వాత ఇక బాను వీళ్ళు అందరూ మాకు కూడా నచ్చిందని, తర్వాత ఒక్కొక్కరు నాతో పాటు అందరూ ఏకీభవించారు. అది అందరు కూడా నచ్చింది. ఆమె లోపల కూడా బాను మాదిరిగా అమాయకత్వం ఉందేమో, ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ రాలేదు. ఇద్దరు కూడా ఇంటికి అక్కడ వాళ్ళ ఇంట్లో తను చిన్నదే కదా, ఇక్కడ వీడు చిన్నోడే కదా, మొత్తానికి హ్యాపీగా ఉంటది అనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య బంధం. కానీ వాళ్ళ జీవితం కూడా అలాగే గడిచిపోతుంది. తెలియకుండానే గడిచిపోయింది వాళ్ళ స్టడీ. ఇప్పుడు కూడా వాళ్ళ లైఫ్ కూడా తెలియకుండా ఏదో ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి పిల్ల పాపలతో కాకుండా ఇంకా ఉన్నత స్థాయి మంచి పొజిషన్లో ఉండి కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించి ఉంటే మాకు సంతోషం, అంతకంటే ఏం లేదు. బానుకి నాకు చాలా ఇన్సిడెంట్స్ అండ్ చాలా మెమరీస్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి, వాడు LKG క్లాస్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నా దగ్గరకు వస్తుండే. నా దగ్గరకు వచ్చి నా క్లాస్లో కూర్చోవడానికి ట్రై చేస్తుండే, కానీ నేను తిట్టి పంపించేస్తుండే బ్యాక్ సైడ్. పంపిస్తే పాపం వాడు వెళ్ళి అక్క క్లాస్లో కూర్చుంటుండే. ఎంత అయినా కానీ మళ్ళీ వస్తుండే, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి మళ్ళీ నా క్లాస్కే వస్తుండే. ఫస్ట్ వచ్చి కూర్చోవడానికి ట్రై చేస్తుండే, లేదు నేను ఏదో ఒకటి చెప్పి స్నేహ క్లాస్కి పంపించేస్తుండే. దాని తర్వాత ఇంకా చిన్నప్పుడు ఆడుకునేప్పుడు ఒకసారి తెలియక, అంటే మేము యూజువల్లీ ఎల్లమ్మగుట్టలో ఉండేవాళ్ళం. అప్పుడు ట్రైన్ ఆడుతూ వెళ్ళి వాడంతలు వాడే ఒక ఇంట్లో లాక్ పెట్టేసుకున్నాడు. సో ఆ లాక్ తీయడానికి దాదాపు ఒక 2-3 hours పట్టింది. ఒక్కడే లోపల ఉన్నాడు, అందరం బయట కంగారుగా ఉన్నాం. లాస్ట్కి సమో తీసినాం. సో
సో అదొకటి. ఇంకా సో ప్రతి దాంట్లో వాడు గైడెన్స్ అడుగుతాడు, అందరినీ మర్యాదగా చూసుకుంటాడు, అడ్వైస్ అడుగుతాడు. సో కానీ అంతే అక్క చెప్పినట్టుగా అంతే కోపం కూడా. సో ఎంత ప్రేమనో అంత కోపం. ఎప్పుడు ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఏదైనా ప్రేమ ఎక్కువ వచ్చినా లైక్ ఇమీడియట్లీ బ్యాలెన్స్ చేసేస్తాడు దాన్ని. అండ్ ఓవరాల్ ఈజ్ వన్ ఆఫ్ ద లవ్లీయెస్ట్ బ్రదర్స్ ఎవర్. అండ్ ఐ విష్ మై బ్రదర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.